ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అన్నారు ఇంకా డివైజివ్ పాలిటిక్స్లో భాగంగా దీని మీద డిబేట్లు ఆపేస్తే బెటరు సమాజానికని. ఆపట్లేదు కదా, అక్కడ డిఎంకే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మరి ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తుంటే మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు లీగల్ గా పోయేది ఒక అంశం, అది ఓకే. ఇంకా ఉద్యమాల రూపం అనేది ఇంకా కాంగ్రెస్ పార్టీ పరంగా లీగల్ గా పోతుంది. ఉద్యమాల రూపం అనేది ఇంకా ఇప్పటికేం కాంగ్రెస్ డెసిషన్ తీసుకోలేదు. అది రాజ్యాంగ వ్యతిరేకం అనేది, రాజ్యాంగ వ్యతిరేకం అన్నప్పుడు ఏ అంశం మీదనే పోవచ్చు. రాజ్యాంగ వ్యతిరేకమా అవునా కానీ వాళ్ళు తెలుస్తారు. కాబట్టి అది మతాలని కాదు, రాజ్యాంగ వ్యతిరేకం అని భావిస్తుంది. ఈ ఆర్టికల్ 14, 25, 26, 29, 300A వ్యతిరేకం అనే యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి దాన్ని లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది. ఇక్కడ నాగుల మీరా గారు చెప్పినట్లే ఇక్కడ 22 మంది సభ్యుల్లో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 4 ముస్లిమేతరులు ఉంటారు. అన్యమతానికి చెందిన 3 ఎంపీలు, 2 మహిళలు ఉంటారు. మహిళల వరకు ఓకే గతంలో ఉందంటున్నారు, ఇప్పుడు మంచిది అది వచ్చేసి. ఇక్కడ ముస్లిమేతరులు వాళ్ళు వచ్చేసి సంఖ్య కూడా తక్కువే, కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు అనేది ఒక పైగా డెసిషన్ తీసుకునే అథారిటీ కూడా లేదని కిరణ్ రిజిజు చెప్పారు కదా. వాళ్ళను వాళ్ళు లేకుంటే వచ్చిన నష్టం ఏముంది? ఇప్పుడు అది ఒకవేళ ఇంత కాంట్రవర్సీ అయినప్పుడు ముస్లిమేతరులు అది సంఖ్య 2, 3, 4 తక్కువే కావచ్చు. ముస్లిమేతరులు అనేది ఇప్పుడు జనరల్ గా ఏం ఆలోచిస్తారంటే ఒక ట్రస్ట్ బోర్డు, ఒక దేవాలయం ట్రస్ట్ బోర్డు వేసినప్పుడు ఆ ట్రస్ట్ బోర్డు హిందువులే ఉంటారు కదా అనే యాంగిల్ పబ్లిక్ వచ్చేసి ఆ కోణంలో అది ఎక్కువ పోతుంది. వచ్చేసి ఎందుకు ముస్లిమేతరులు ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఎందుకు వేయాలా? ఒక్క నిమిషం, దీని మీద కిషోర్ రెడ్డి గారు మేబీ హ్యావ్ ఏ పాయింట్. ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు, అంటే ఈ అబ్జెక్షన్ ఎక్కువ వినిపిస్తుంది. ఇది ఇందులో ఒక చిన్న ఇది ఉంది సార్, ఐ థింక్ నాగుల మీరా గారు కూడా ఒప్పుకుంటారు. ఇది ఏంటంటే ఇదే కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు మనము టీటీడీ బోర్డులో అన్య మతస్థుల అన్న టైప్లో ఉండొచ్చు, దానికి కంపారిజన్ వస్తుంది కదా. టెంపుల్ బోర్డుతో సమానం కాదు ఇది. ఇది ఏంటి అని అంటే మనము ఒక ట్రస్ట్ ఏర్పరచుకుంటే మళ్ళీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ ట్రస్ట్ కమిషనర్ ఒకరు ఉంటారు కదా, చారిటీ కమిషనర్ అని, వారితో సమానమైనది అనమాట. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కమిషనర్ అవ్వచ్చు. అందులో మీరు వన్ ఆఫ్ ది ట్రస్ట్ టెంపుల్ ట్రస్టే ఉండొచ్చు గాక, కానీ ఆ కమిషనర్ ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించింది రిలీజియస్ కాదని చెప్తున్నారు. క్లియర్ గా ఎండోమెంట్ బోర్డ్ ఇస్ ఎ రిలీజియస్ బోర్డ్. ఎగ్జాక్ట్లీ. సో ఇది బోర్డు వేరు, అంటే ఇండివిజువల్ వక్ఫ్ ఇది అడ్మినిస్ట్రేషన్స్ వేరు, కానీ కౌన్సిల్ దేశం వైడ్ గా ఉండేది, రాష్ట్రంలో ఉండేది ఉన్నాయి చూసారా. వాటిల్లో వాటి ఈక్వలెంట్ ఏంటి అంటే ఇప్పుడు మనము సొసైటీ యాక్ట్ కింద కొంత రిజిస్టర్ చేస్తామండి, కొన్ని సొసైటీస్ రిజిస్టర్ చేస్తాం. అట్లాగే ట్రస్ట్ కమిషనర్ అన్నప్పుడు ఉంటారు, చారిటీ కమిషనర్ అని, వారితో సమానం ఇది. అది ఎవరైనా గవర్నమెంట్ అధికారి ఉండొచ్చు, మళ్ళీ అందులో ఆ చారిటీ ఆర్గనైజేషన్స్ గుళ్ళు కూడా ఉండొచ్చు. అయినా కానీ దాన్ని మీరు కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు దేశం మొత్తం మీద ఇది పెద్ద పాయింట్ గా ఉన్నప్పుడు మేబీ అక్కడ కన్విన్స్ చేయడంలో ఇన్ని గంటల చర్చలో ఎక్కడో చిన్న లోపం జరిగిందేమో. చెప్పారు కిరణ్ రిజిజు చెప్పారు, మిగతా నాయకులు కూడా చెప్పారు. ఋషి గారు, నేను ఒక విషయం చెప్తాను. కొన్ని విషయాలు అంటే మీకు తెలియంది కాదు, మన ప్యానెల్లో ఉన్న పెద్దలకి తెలియంది కాదు. కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే నిద్ర నటిస్తున్న వారిని నిద్ర లేపాలని ప్రయత్నిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. ఎందుకంటే పొలిటికల్ పొజిషన్స్ ఉంటాయి. నేను ఎవరిని తప్పుపట్టట్లేదు, అంతే కదా. పొలిటికల్ పొజిషనింగ్ ఉంటుంది. సో అదే పొలిటికల్ పొజిషన్ లో భాగంగా ఈ కమ్యూనల్ అట్లా కాదు, కమ్యూనల్ పోలరైజేషన్ అనేది మరి బీజేపీ ఎజెండాలో ఉందా? ఇప్పుడు ఒక్క విషయం సార్, ఇప్పుడు రిలీజియస్ పోలరైజేషన్ ఎప్పుడు ఉంటది అని అంటే మతాలని ఒక సెక్యులర్ దేశంలో మనిషి యొక్క విలువ మతాన్ని బట్టి, మనిషికి ఏ చట్టం అప్లై చేస్తుంది అనేది మతాన్ని బట్టి మీరు పెట్టారనుకోండి, పోలరైజేషన్కి అవకాశం ఉంటుంది. నేను అమెరికాలో ఉండొచ్చాను కాలం కన్నా ఎక్కువ. అక్కడ ఎప్పుడు ఏనాడు పెళ్లికే కానీ, విడాకులకే కానీ, ఆస్తి పంపకాలకే కానీ, వారసత్వానికే కానీ ఏనాడు కూడా గవర్నమెంట్తో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే ఎట్లాగైతే ఉంటుందో మీ మతము, మీ కులము, మీ రేసు ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఎఫిషియన్సీ, అందరినీ కలుపుకుపోవడము, ప్రాతినిధ్యం ఇవ్వడము. ఇప్పుడు ముస్లిం సమాజం నష్టపోతుంది, దాంట్లో నుంచి ఆదాయం లేకపోవడము, కబ్జాలు అయిపోవడము, కొంతమంది దాంట్లో నుంచి పూర్తి కంట్రోల్ ఉండడము, ఇవన్నీ కూడా ఆడిట్స్ లేకపోవడము, ఇవన్నీ కూడా ముస్లిం సమాజానికే నష్టం అవుతోంది. ఇప్పుడు ఇవే ప్రాక్టీసెస్ నేను చెప్పాను. ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ ఉన్నారా అంటే ఇరాన్ లోను, ఒమాన్ లోను పరిస్థితి. సో పుల్లారావు గారు ఏం చెప్తారు? వాట్ కెన్ యూ కన్క్లూడ్ ఫైనల్లీ?